అల్లూరి సీతారామరాజు జిల్లా మారుమూల గ్రామాన్ని దత్తత తీసుకున్న రాజమండ్రి జిల్లా కోర్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాష్ట్ర న్యాయ సేవా విభాగం ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా మరియు జిల్లా జడ్జి ఆదేశాల మేరకు అడ్డతీకల మండలంలో కనీస సౌకర్యాలు లేని మారుమూల గిరిజన గ్రామమైన డి పోలవరపాడు రాజవొమ్మంగి మండలాల్లోని ఏబీ కాలనీ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఈ గిరిజన గ్రామంలోని వారి యొక్క హక్కులు చట్టాలపై అవగాహన న్యాయ విజ్ఞాన సదస్సుతో పాటుగా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా న్యాయ సేవా విభాగం కార్యదర్శి కె ప్రకాష్ బాబు తెలిపారు. ఈ మేరకు ఆయన ఆయా గ్రామాల్లో పర్యటించారు. అడ్డతీగలలో ప్రథమ శ్రేణి మ్యాజిస్ట్రేట్ గారి కోర్టు ప్రాంగణంలో ఈ మెడికల్ క్యాంపు చేయడం జరిగింది. గౌరవ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి ఆదేశాల మేరకు మరియు రాష్ట్ర న్యాయ సేవా విభాగానికి సంబంధించినటువంటి చైర్మన్ గారి యొక్క ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గారి ఆదేశాల మేరకు గౌరవ జిల్లా జడ్జి గారి ఆదేశాల మేరకు ఈ రోజున మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏంటంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఎవరైతే వెనుకబడిన జాతులు ఉన్నారో వారికి సరైనటువంటి సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్నారని గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారి దృష్టికి వచ్చిన వెంట స్పెషల్ క్యాంప్స్ కండక్ట్ చేయమని, ముఖ్యంగా ఎవరికైతే రవాణా సౌకర్యం కూడా లేకుండా అక్కడికి ఎటువంటి రోడ్డు మార్గం కూడా లేనటువంటి హ్యామ్లెట్స్ని, ఇల్లాక్ ఏరియాస్ని, ఏజెన్సీ ప్రాంతాలని వెళ్ళి ఈ ఆగస్టు 15వ తారీఖు లోపున అక్కడ మెడికల్ క్యాంప్స్, న్యాయ విజ్ఞాన సదస్సులు, పట్టాదారీ పాస్ పుస్తకాలు ఎలా తీసుకోవాలి, రేషన్ కార్డు ఏ విధంగా తీసుకోవాలి, అలాగే వారికి ఉండేటటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలి చేయమని చెప్పడం మీదటే ఈ రోజున ఇక్కడ క్యాంపు. అలాగే రాజవొమ్మంగి మండలంలో ఉన్నటువంటి అమీనాబాదు మరియు ఇదే మండలంలో పోలవరపాడులో కూడా ఇవాళ ఈ క్యాంపు